హై ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ పెరుగు పులుసుని అయితే చేస్తున్నాను. రోజు చేసే పెరుగు పులుసు కాకుండా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కొంచెం నూనె వేసి నూనె బాగా వేడిన తర్వాత దాంట్లో తాళం గింజలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా వేయించుకోండి. ఇవన్నీ తాలింపులు వేగిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 2 వంకాయ ముక్కల్ని, అదేవిధంగా కొంచెం పసుపు, సాల్ట్ 2 వేసి బాగా అయితే ఉడికిస్తూ ఉండండి. ఇవి ఇలా మగ్గేలోపు ఏం చేస్తారంటే 1 లీటర్ పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, అదేవిధంగా దీంట్లోనే కొంచెం చింతపండు రసము, అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మొత్తం బాగా మగ్గాయి కదా, దీంట్లోనే మన రుచికి సరిపడినంత కారం కూడా వేసేసి మొత్తాన్ని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఏందా కలిపేద్దాం కదా పెరుగు పులుసు మొత్తం, ఆ పులుసు మొత్తాన్ని దీంట్లో వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కనుక బాగా వెయిట్ చేసాము అంటే దాంట్లో నూనె అనేది పైకి తేలుతుంది. ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, సరిగ్గా అప్పుడు ఆపేసామంటే అంతే, వంకాయ పెరుగు పులుసు అనేది రెడీ. థ్యాంక్ యూ.